నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మన కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ని చేంజ్ చేయాలి. అందులో ఉండే సెక్యులర్, సోషలిస్ట్ వర్డ్స్ను రిమూవ్ చేయాలి. ఇది ఎప్పటి నుంచో వినిపిస్తూ ఉన్న మాట. ఇప్పుడు ఇదే మాటను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, షార్ట్గా ఆర్ఎస్ఎస్, డైరెక్ట్గా చెప్పడం స్టార్ట్ చేసేసింది. మన కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లో ఉన్న ఈ టూ వర్డ్స్ సెక్యులర్ అండ్ సోషలిస్ట్ని రివ్యూ చేయాలని ఆర్ఎస్ఎస్ సీనియర్ లీడర్ దత్తాత్రేయ హోసబలే ప్రపోజ్ చేశారు. కొందరికి ఇది షాకింగ్గా అనిపించవచ్చు, కానీ చాలామందికి ఇది మన భారత్ ట్రూ ఐడెంటిటీని రీక్లెయిమ్ చేసే గోల్డెన్ ఛాన్స్ అని అనిపిస్తోంది. ఈ టూ వర్డ్స్ని ఎందుకు రిమూవ్ చేయాలి, ఎందుకు అవి మన భారత్ విజన్కి సెట్ కావు, ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు ఈ ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం, వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్తే, ఆర్ఎస్ఎస్ 1925లో స్టార్ట్ అయింది. అది ఎల్లప్పుడూ భారత్ని కల్చరల్ యునైటెడ్గా చూడాలని అనుకుంటోంది. మన కాన్స్టిట్యూషన్ 1950లో అడాప్ట్ అయినప్పుడు ఒరిజినల్ ప్రియాంబుల్లో సెక్యులర్ అండ్ సోషలిస్ట్ వర్డ్స్ లేవు. అప్పుడు మన కాన్స్టిట్యూషన్ను అంబేద్కరే రాసినప్పుడే లేని ఈ వర్డ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? 1975లో ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ కాంగ్రెస్ గవర్నమెంట్ 42nd అమెండ్మెంట్ ద్వారా ఈ వర్డ్స్ని యాడ్ చేసింది. ఎమర్జెన్సీ టైంలో డెమోక్రసీని స్టాప్ చేసేశారు. ఆ టైంలో అపోజిషన్ లీడర్స్లో చాలామంది జైల్లో ఉన్నారు. మీడియా మొత్తం సెన్సార్ చేసేశారు. ఫండమెంటల్ రైట్స్ లాంటివి ఏమీ లేవు. అలాంటి టైంలో 1975లో కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసిన ఇందిరాగాంధీ ఈ టూ వర్డ్స్ని యాడ్ చేశారు. ఫస్ట్, సోషలిస్ట్ గురించి మాట్లాడుకుంటే, ఒక స్పెసిఫిక్ ఎకానమీ ఎజెండాను పుష్ చేయడానికి, గవర్నమెంట్ కంట్రోల్, పబ్లిక్ సెక్టర్ డామినెన్స్ను ఎక్కువగా చేయడానికి ఈ సోషలిస్ట్ ఎకానమీని అడాప్ట్ చేసుకున్నాం. బట్ మన భారతదేశంలో సోషలిస్ట్ పాలసీ రియల్గా వర్క్ అయిందా? హిస్టరీలో చూసుకుంటే సోషలిస్ట్ విధానంలో లైసెన్స్ రాజ్, రెడ్ టేపిజం, కరప్షన్ ఇలాంటివి చాలా ఎక్కువైపోయాయి. ఈ సోషలిస్ట్ ఐడియాస్ వల్ల ఎకనమీ బాగా స్టాగ్నెంట్ అయిపోయింది. ఒక టెలిఫోన్ కొనాలన్నా, ఒక బైక్ కొనాలన్నా తక్కువలో తక్కువ 1 year వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది. 1991లో లిబరలైజేషన్ వచ్చాక ప్రైవేట్ సెక్టర్ బూమ్ అయింది, జాబ్స్ వచ్చాయి, గ్రోత్ చాలా పెరిగింది. మన యూత్ ఇప్పుడు స్టార్టప్, ఇన్నోవేషన్స్, గ్లోబల్ కాంపిటీషన్లో ఉన్నారు. పివి హయాంలో తీసుకువచ్చిన ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ వల్ల ఇప్పుడు ఇండియా ఇంతటి స్థాయిలో ఉంది. అదే సోషలిజం ఉండి ఉంటే ఇది అస్సలు జరిగేదే కాదు. సో కాంగ్రెస్ పార్టీనే సోషలిజం అనేది పనికి రాదని నిరూపించింది. మరి ఈ అవుట్డేటెడ్ సోషలిస్ట్ వర్డ్ మన ప్రియాంబుల్లో ఎందుకు ఉండాలి? అందుకే ఆర్ఎస్ఎస్ దీన్ని తీసివేయాలని అనుకుంటోంది. ఇక నెక్స్ట్, సెక్యులర్. ఈ వర్డ్తో ప్రాబ్లం ఏంటి ఇప్పుడు చూద్దాం. భారత్ నేచురల్గా ఇంక్లూజివ్నెస్తో ఉంటుంది. మన కల్చర్లో సెంచరీస్ నుంచి ఆల్ రిలీజియస్ కలిసే ఉన్నాయి. మనకు ఎవరు చెప్పకపోయినా మన దేశంలో హిందూ, ముస్లిం, సిక్, క్రిస్టియన్ ఇలా అందరూ కలిసే ఉంటున్నాం. అఫ్కోర్స్ బుద్ధిజం, జైనిజం, సిక్కులు లాంటి మతాలు కూడా మన ఇండియాలోనే పుట్టాయి. ఇలా ఐడియాలజీ డిఫరెన్సెస్కి ఏన్షియంట్ టైం నుంచే మన ఇండియా స్పేస్ ఇస్తూ వచ్చింది. బట్ సెక్యులర్ వర్డ్ ఇప్పుడు ఎలా యూజ్ అవుతుంది? అది అపీజ్మెంట్ పాలిటిక్స్కి ఉపయోగపడుతుంది. పొలిటీషియన్స్ దీన్ని కమ్యూనిటీస్ని డివైడ్ చేయడానికి, ఓట్ బ్యాంక్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉన్నారు. ట్రూ సెక్యులరిజం అంటే ఈక్వాలిటీ ఫర్ ఆల్. బట్ ఇప్పుడు అది మైనారిటీ అపీజ్మెంట్గా మారి మెజారిటీ సెంటిమెంట్స్ను ఇగ్నోర్ చేసేస్తోంది. మన టెంపుల్స్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటే ఇతర రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ ఫ్రీగా ఉన్నాయి. ఈ బయాస్ ఎందుకు? ఆర్ఎస్ఎస్ చెప్పేది ఏమిటంటే, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సెక్యులర్ వర్డ్ రిమూవ్ చేసి భారత్ ఒరిజినల్ ఎథోస్ని ఎంబ్రేస్ చేయాలి. సర్వధర్మ సంభవ, అందరికీ ఈక్వల్ రెస్పెక్ట్, నో ఫేవరెటిజం కావాలంటే ఈ సెక్యులర్ వర్డ్ను తీసివేయాలని ఆర్ఎస్ఎస్ చెబుతోంది. మరి దీనిపై కాంగ్రెస్ లీడర్ మల్లికార్జున ఖర్గే ఆర్ఎస్ఎస్ని అటాక్ చేసి ఇది కాన్స్టిట్యూషన్ వాల్యూస్ మీద అటాక్ చేస్తున్నారని అన్నాడు. సిపిఐఎం కూడా సేమ్ ట్యూన్ కొట్టింది. బట్ కాంగ్రెస్ ఎమర్జెన్సీ టైంలో కాన్స్టిట్యూషన్ని ఏకంగా సస్పెండ్ చేసేసింది, ఫండమెంటల్ రైట్స్ని ఖతం చేసేసింది. ఇప్పుడు వాళ్ళు ఆర్ఎస్ఎస్ని రాజ్యాంగాన్ని మార్చేస్తుంది అని బ్లేమ్ చేస్తూ ఉన్నారు. దీన్నే డబుల్ స్టాండర్డ్స్ అంటారు. బీజేపీ కూడా దీనికి కౌంటర్ ఇచ్చింది. కాంగ్రెస్ కాన్స్టిట్యూషనల్ శాంక్టిటీ గురించి మాట్లాడడానికి మోరల్ గ్రౌండ్ లేదని బీజేపీ అంటోంది. నిజానికి మన ప్రియాంబుల్ చాలా గొప్పది. అది భారత్ సోల్ని రిఫ్లెక్ట్ చేయాలే తప్ప 1975 పొలిటికల్ ఎజెండాని రిఫ్లెక్ట్ చేయడానికి లేదు. ఇప్పుడు భారత్ సోల్ గురించి మాట్లాడుకుందాం. మన ఇండియన్ కల్చర్ అయిన సనాతన ధర్మంలో రూటెడ్ రిలీజియన్ కాదు, యూనిటీనే మెయిన్ రూటెడ్. ఆర్ఎస్ఎస్ ఇప్పుడు చెప్పేది ప్రియాంబుల్ మొత్తాన్ని మార్చాలని చెప్పట్లేదు, జస్ట్ వాళ్ళు టూ వర్డ్స్ని రిమూవ్ చేయమని అడుగుతున్నారు. వై? బికాస్ సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అనేవి ఇంపోర్టెడ్ కాన్సెప్ట్, వెస్టర్న్ ఐడియాస్. ఇవి మన భారత్ ఎసెన్స్ని ఫుల్గా క్యాప్చర్ చేయవు. మన ఏన్షియంట్ టెక్స్ట్ వేదాస్, ఉపనిషత్స్, భగవద్గీత మన ఇంక్లూజివిటీ, బ్యాలెన్స్ ద్వారా ప్రాస్పరిటీ గురించి టీచ్ చేస్తాయి. అంతే తప్ప రిజిడ్ ఐడియాలజీస్ గురించి కాదు. మన కాన్స్టిట్యూషన్ దీన్ని రిఫ్లెక్ట్ చేయాలి. ఆర్ఎస్ఎస్ కూడా ఇదే చెబుతుంది. మరి ఇప్పుడు సంఘ్ పరివార్ అనుబంధ సంస్థ బీజేపీనే అధికారంలో ఉంది దేశవ్యాప్తంగా. అంతేకాకుండా
14 స్టేట్స్లో బీజేపీ డైరెక్ట్గా అధికారంలో ఉంది. ఇంకా ఎన్డీఏ గవర్నమెంట్స్తో కలిపి 19 స్టేట్స్లో ఇది అధికారంలో ఉంది. మరి ఆర్ఎస్ఎస్ కనుక ఆర్డర్ ఇస్తే బీజేపీ వెంటనే ఈ పనిని పూర్తి చేయగలదు. కానీ అలా చేస్తే అది డిక్టేటర్షిప్ అవుతుంది. అప్పుడు ఇందిరాగాంధీకి బీజేపీకి ఏమాత్రము తేడా ఉండదు. అందుకే మన డెమోక్రసీలో దీనిపై డిస్కస్ చేయాలని సంఘ్ పరివార్ చెబుతోంది. అందుకే ఆర్ఎస్ఎస్ పదే పదే దీన్ని డిస్కసింగ్ టాపిక్గా పీపుల్ ముందుకు తీసుకువస్తుంది. ఇలా చేయడం వల్ల పీపుల్లో యాక్సెప్టెన్సీ వస్తుంది. అప్పుడే ఈ వర్డ్స్ను రిమూవ్ చేయాలని ఆర్ఎస్ఎస్ అనుకుంటోంది. మరి ఇది సాధ్యమవుతుందా? ప్రజల్లో దీనిపై యాక్సెప్టెన్సీ వస్తుందా తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. మరి ఈ 2 వర్డ్స్ను రిమూవ్ చేయాలా వద్దా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్లలో తెలియజేయండి. అంతేకాకుండా ఈ వీడియోను లాస్ట్ వరకు చూసారంటే మీకు ఎక్కడో చోట ఇంట్రెస్టింగ్గా అనిపించే చూసి ఉంటారు. సో మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.